రాజకీయం అంటే అధికారం కాదు, అదొక త్యాగం అని నమ్మి చివరి శ్వాస వరకు నిస్వార్థంగా బ్రతికిన మాజీ ఎమ్మెల్యే చుక్కా పగడాలమ్మ గారు ఇక లేరు. ఎమ్మెల్యే అంటే శతాబ్దాలు గుర్తు పెట్టుకునేలా ఆస్తులు కూడబెట్టుకునే నేటి రోజుల్లో తాను ఎమ్మెల్యేగా చేశానన్న విషయాన్ని కూడా సమాజానికి తెలియనివ్వనంత సామాన్యంగా బ్రతికిన అరుదైన మనిషి ఆమె. 1972లో పాతపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన పగడాలమ్మ గారు నేడు తన స్వగ్రామంలోని ఒక చిన్నపాటి ఇంట్లోనే కన్ను మూశారు. ఇందిరమ్మ అడుగుజాడల్లో నడిచి అసెంబ్లీలో గలమెత్తిన అదే చేతులతో ఉపాధి హామీ కూలీగా మట్టి మోసిన ఆమె నిరాడంబర ప్రస్థానంపై మా ప్రత్యేక కథనం. పగడాలమ్మ గారి జీవిత ప్రయాణం ఒక అద్భుత పోరాటం. 1970వ దశకంలో జిల్లాలో నెలకొన్న అశాంతి పరిస్థితుల వల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె కుటుంబం ఒడిశా అడవుల్లోకి పారిపోయి తలదాచుకుంది. రోజుల తరబడి తిండి లేక అడవి కాయగూరలతో ఆకలి తీర్చుకున్న ఆ కష్టాలే ఆమెను పేదల పక్షాన నిలబడేలా చేశాయి. ఆ ధైర్యంతోనే రాజకీయాల్లోకి వచ్చి 1972లో పాతపట్నం శాసనసభ్యురాలిగా ఘన విజయం సాధించారు. చుక్కా పగడాలమ్మ గారి రాజకీయ ప్రస్థానంలో మర్చిపోలేని ఘట్టం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారితో ఆమెకున్న అనుబంధం. ఇందిరమ్మ శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన సమయంలో పగడాలమ్మ గారి నిరాడంబరతను చూసి ముగ్ధులయ్యారు. ఇందిరాగాంధీ అడుగుజాడల్లో నడిచిన ఆమె ఎమర్జెన్సీ కాలంలో పేదలకు భూములు ఇప్పించడంలోనూ, ఇందిరమ్మ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇందిరమ్మ పిలుపుతోనే నేను ప్రజాసేవకు అంకితమయ్యాను అని ఆమె ఎప్పుడూ గర్వంగా చెప్పుకునేవారు. నాడు పాతపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆమె అసెంబ్లీలో గట్టిగా వాదించారు. గర్భిణీలను డోలీల్లో మోసుకెళ్లే దుస్థితిని చూసి చలించిపోయి పట్టుబట్టి ఆ ప్రాంతాల్లో మెటల్ రోడ్లను నిర్మింపజేశారు. నేడు ఆ రోడ్లపై వాహనాలు పరుగులు తీస్తున్నాయంటే అది ఆనాడు ఆమె పడ్డ కష్టమే. రాజకీయాల్లో విలువలు ఎలా ఉండాలి అన్న దానికి ఆమె జీవితమే ఒక నిదర్శనం. ఎమ్మెల్యేగా పనిచేసిన పైసా వెనగేసుకొని పగడాలమ్మ గారు తన చివరి రోజుల్లో పొట్టకూటి కోసం ఉపాధి హామీ పథకంలో కూలీగా మట్టి మోశారు. ఎమ్మెల్యేగా సంతకం చేసిన చేతులతోనే మట్టి తవ్వుతున్నాను, ఇందులో నాకేమీ సిగ్గులేదు, కష్టపడి బ్రతుకుతున్నాను అని ఆమె చెప్పిన మాటలు నేటి రాజకీయ నాయకులకు ఒక పెద్ద పాఠం. కోట్లు గడించిన నేతలు భారీ మేడల్లో తలదాచుకుంటే ఈ మాజీ ఎమ్మెల్యే మాత్రం తన స్వగ్రామంలోని ఒక చిన్నపాటి సాదాసీదా ఇంట్లోనే నివసిస్తూ నేడు తుది శ్వాస విడిచారు. అధికారం ఉన్న హంగులకు పోని ఆ నిరాడంబర ద్రోతారా మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోయారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చుక్కా పగడాలమ్మ గారికి QTV ఘన నివాళులు అర్పిస్తోంది. ఆ నిస్వార్థ నాయకురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిద్దాం.